తప్పిపోయిన కుమారుడి ఉపమానంలో చిన్న కుమారుడి గురించి, అలాగే తండ్రి ప్రేమ గురించి విన్నాము. ప్రశస్త వస్త్రము, చేతికి ఉంగరము, పాదములకు చెప్పులు, వాటి గురించి కూడా విన్నాము. అయితే ఇందులో మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. అతనే పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అన్నట్టుగా ఉండేదేమో ఇంట్లోనే, కానీ ఆలోచన మాత్రం, మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. పెద్ద కుమారుడి కథ చాలా బాధాకరమైనది. అదే మత సంబంధమైనది, స్వనీతి, లోకానుసారమైన జీవితం. మారు మనసు అక్కరలేని 99 మంది అని ప్రభు చెప్పాడు కదా. వాళ్ళల్లో ఈ మనిషి కూడా, ఈ పెద్ద కుమారుడు కూడా ఇలాంటి బ్యాచే. వివరాల్లోకి వెళ్తే, లూకాసు వార్త 15వ అధ్యాయము 25వ వచనం నుండి, అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా, వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయెను. చూశారా, పొలంలో బాధ్యతలు నెరవేర్చుకొని, పొలం పనులు చూసుకొని పెద్ద కుమారుడు సాయంకాలం ఇంటికి వచ్చాడు. కానీ ఏ రోజు లేనంత సంబరాలు ఇంటి దగ్గర ఉన్నాయి. అతను ఆశ్చర్యపడిపోయినాడు. ఏంటబ్బా, ఈరోజు ఎంత సంతోషంగా ఉంది మా అంతఃపురం, ఏంటి ఈ సందడి, ఈ సంబరాలేంటి, కోలాహలంగా ఉంది. పని వాళ్ళు హుషారుగా అటు ఇటు ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. ఏ రోజు లేదు అంత సంబరం. మరి చిన్న కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి అదో రకంగా మరి మార్గం వైపు చూస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు చాలా క్రొత్తగా, సంబరంగా, సందడిగా, పండుగ వాతావరణం ఉంది. పెద్ద కుమారుడికి ఆశ్చర్యం అనిపించింది. ఏమైంది ఈరోజు మా ఇంటి దగ్గర, ఈ సంబరాలేంటి, ఈ సంతోషాలేంటి, ఇవి పని వాళ్ళందరూ చాలా హుషారుగా, ఉల్లాసంగా, కేరింతలు కొడుతూ పనిచేస్తున్నారు. ఈ షేమ్యాలేంటి, ఏంది ఇదంతా
వాట్ ఈస్ దిస్? అప్పుడు ఒక పనివాడిని అడిగాడు, ఏంట్రా బాబు ఇది ఏంటిది? ఏమైంది ఈరోజు మా ఇంట్లో? ఏమి ఇంత సంబరంగా సందడిగా ఉన్నారో? మరి నేను ఇంట్లో ఉన్నాను, పెద్ద కుమారుణ్ణి, నాకు తెలియకుండా ఇంత సంబరాలేంటి అన్నట్లుగా ఒక రకమైన వింతగా అడిగాడు. అయితే ఆ పనివాడు అన్నాడు, అయ్యగారు మీ తమ్ముడు వచ్చాడయ్యా, మీ తమ్ముడు వచ్చాడు. మీ తమ్ముడు వచ్చినందున అతను సురక్షితంగా వచ్చినాడని మీ తండ్రి ఈ సంబరాలు చేస్తున్నాడు. ఈరోజు అందరికీ ఫుల్ డిన్నర్, విందు భోజనాలు. ఎంత మాంసమో, ఎన్ని కేజీలో, ఎంతనో, పెద్ద విందు భోజనాలు అవి. అనేక మందిని, పొరుగువారిని, స్నేహితుల్ని, వేవేల మందిని ఆ విందుకు పిలిచినాడు. అయితే అక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ ఈ పెద్ద కుమారుడు మాత్రం, ఇతనికి ఆనందం లేదు, ఇతనికి విపరీతమైన కోపం వచ్చింది. ముఖం మాడిపోయింది దరిద్రునికి. కుమారుడు ఎక్కడ ఉన్నా కుమారుడే, దాసుడు ఎక్కడ ఉన్నా దాసుడే. అసలు ఇతను కుమారుడైతే కదా, కుమారుని స్వభావం ఇతనిలో ఉంటే కదా తండ్రిని పోలి నడుచుకునేది. తను దాసుడు. ఇతనిలో దాసుని మనస్తత్వం ఉంది. బయటికి పోకుండా, ఎక్కడికి వెళ్ళకోకుండా, తండ్రి సరిహద్దుల్లోనే ఉన్నట్టు ఉన్నాడు. కానీ ఇతనిలో ఎక్కడ కుమారుని లక్షణాలు లేవు. ఇతనిలో దాసుని బానిసత్వపు మనస్తత్వం ఉంది. జీతగానిలాగా బహుమానాల కోసం చేస్తున్నాడు. తండ్రి సంతోషపడ్డాడు, మరి తండ్రి సంతోషమే నీ సంతోషం కదా. తండ్రి బాధపడితే తండ్రి బాధే నీ బాధ కదా. పైగా తమ్ముడు వెళ్ళిపోయినాడని భలే సంబరాలు చేసుకున్నాడేమో, సంతోషపడ్డాడేమో. ఇంకా మొత్తం మా నాన్న ఆస్తి అంతా నాకే వస్తుంది అనుకున్నాడేమో. వాడు ఆస్తి వాడు పట్టుకొని పోయినాడు, పనికిమాలినోడు, అవాపురుడు, ఇంకా వాడు రాడు. ఇంకా నాది అలాగే మా నాన్న దగ్గర ఉన్నదంతా కూడా నేనే కింగుని, వారసుని అనుకున్నాడు. అతనికి తండ్రిని సంతోషపెట్టాలి అనేది, తండ్రి మనస్సు అనేది అతనికి లేదు. కేవలం ఆస్తిపాస్తుల కోసం, లోక సంబంధమైన వాటి కోసమే అతను అక్కడ ఉన్నాడు. జోనాతాను కుమారుడు మెఫీబోషెత్ అనే 2 కాళ్ళు కుంటివి కదా, అతని దగ్గర షీబా అనే ఒక అతను పనివాడు ఉన్నాడు.
సేబా అనే అతనికి పనివాడికి ఎంతసేపు మెఫీబోషెతుకు రావాల్సిన సౌలు ఆస్తి అంతా కొట్టేయాలనే ఆస్తి మీదనే వాడికి బుద్ధి. దావీదు రాజు దగ్గరికి అదే తగద తీసుకుని వస్తాడు. అబ్షాలోము కుట్రలో నుండి దావీదు రాజు పారిపోయినప్పుడు మెఫీబోషెతును మోసం చేసి దావీదు దయ పొందడానికి ఆహార పదార్థాలు తీసుకొని వెళ్ళాడు. అక్కడ దావీదు రాజు ప్రత్యేకంగా అడిగాడు, షీబా మీ యజమాని ఎక్కడా? అయ్యా మా యజమాని నువ్వు దేశంలో లేవని నన్ను ఇశ్రాయేలు రాజ్యానికి మిగిలిన 10 గోత్రాలకి రాజుగా చేస్తారని మెఫీబోషెతు పట్టణంలో నిలిచిపోయినాడయ్యా అని అబద్ధం చెప్పాడు. ఓ అలాగా దావీదు నమ్మినాడు. కానీ తర్వాత అబ్షాలోము యుద్ధంలో చనిపోయాడు. తిరిగి దావీదు రాజు అయినాడు. తిరిగి సింహాసనం ఎక్కినాడు. పట్టణంలోనికి వచ్చినాడు దావీదు. అప్పుడు మెఫీబోషెతు వచ్చాడు. ఏమయ్యా మెఫీబోషెతు, నీ పనివాణి వెంబడి నువ్వు రాలేకపోయినావు, ఏమి? అయ్యా రాజా నేను మీకేం చెప్పాలి అంటే దావీదు రాజు అంటాడు, ఎందుకు మీ ఇద్దరికి ఆస్తి పంచుకోండి అని అంటాడు. షేబా అనేవాడికి ఎప్పుడూ ఆస్తి వ్యామోహమే ఉంది. కానీ మెఫీబోషెతు అంటాడు, రాజుగారు మీరు వచ్చారు కదా, కాబట్టి నాకేం వద్దయ్యా, చచ్చిన కుక్క వంటి వాడను నన్ను మీ బలిపీఠం దగ్గర మీ భోజనపు బల్ల దగ్గర నాకు స్థలం ఇచ్చారు మీతో పాటు భోజనం చేయడానికి. నా జీవితానికి అది చాలయ్యా, వాడే మొత్తం ఆస్తి అంతా తీసుకోవచ్చు, నాకేం ఒక్క నూలు పోగు కూడా వద్దు, మీ దగ్గర ఉంటానయ్యా, చచ్చిన కుక్క లాంటి వాడను, మీ భోజనం బల్ల దగ్గర నాకు స్థలం ఇచ్చారు, నాకు ఒక కుర్చీ ఇచ్చారు, నా జీవితానికి అది చాలు. చూశారా, ఆస్తి కోసం పనివాడు, దాసుడు, రాజు ముఖదర్శనం ఆ ప్రసన్నతలో ఉండాలని కుమారుడు. చిన్న కుమారుడు తండ్రి సన్నిధిలో కూలివానిగైనా ఉండాలి అని వచ్చినాడు. కానీ ఫిలోమోనులో ఉంది కదా, అతడు నీ యొద్ద చిరకాలము ఉండడానికే కాబోలు, కొద్ది కాలము నిన్ను అతడు ఎడబాసి ఉండెను అన్నాడు. పౌలు గారు ఫిలోమోనుకు రాస్తూ ఒనేషిము అనే పనివాని గురించి చెప్పాడు. కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉన్నాడంటే అతను నీ దగ్గర సదాకాలం ఉండడానికి కొద్ది కాలం ఎడబాసినాడు అని చెప్పాడు. తండ్రి సన్నిధి అంటే ఏమిటో, ఆ విలువ ఏంటో కొద్ది కాలం దూరం అయిపోయిన చిన్న కుమారుడికి తెలుసు బాగా. జీవితంలో ఎప్పుడే కానీ తండ్రి కనుచూపు మేర దూరంగా వెళ్ళిపోకూడదు, ఆయన కంటికి దూరము కాకూడదు, ఆయన కనుసన్నల్లో పస్తులుండి ఆ సరిహద్దుల్లో ఉన్న నా జీవితానికి ఎంతో ధన్యత అని తెలుసుకున్నాడు చిన్న కుమారుడు.
ఇప్పుడు ఏమీ తనకేదో ఆస్తి కావాలా, ఐశ్వర్యం కావాలా, వాటా కావాలా, ఇవేమీ ఆశించలేదు, కోరుకోలేదు. అలాగే తండ్రి దగ్గర నటించలేదు. కానీ పెద్ద కుమారుడికి ఇవేమీ లేవు. తండ్రి దగ్గరే ఉన్నట్టున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు, పొలం పని చూసుకుంటున్నాడు, బాధ్యతలు చూసుకుంటున్నాడు, బయటికి పోలేదు, ఇంట్లోనే ఉన్నాడు. మనిషేమో ఇంట్లో ఉన్నాడు, కానీ మనసేమో వేరే వాటిని ఆశిస్తూ ఉంది. మనస్సు దాసత్వం. శరీరం ఇక్కడ ఉంది, కానీ మనస్సు బానిస మనస్సు పెద్ద కుమారుడిది. ప్రియమైన సహోదరులరా, మతం అనేది పరిశుద్ధుడైన దేవునికి సమీపంగా చేర్చలేదు. నేను వారిని విడిచి కొంచెము దూరము రాగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. నేను అతన్ని వదిలిపెట్టక గట్టిగా పట్టుకొని నా ఇంటికి తోడుకొని వచ్చి తిని, కొంచెము దూరము వారిని విడిచి వెళ్ళగా యేసు ప్రభువును మరియమ్మ యోసేపులు 3 రోజులు బంధువులలో, నిలవైన వారిలో, తోటి బాలులలో వెతికినారు. కానీ ఎక్కడ శిశువు, ఆ బాలుడైన క్రీస్తు దొరకలేదు, కనబడలేదు. అందుకే వారు గందరగోళంగా తిరిగి యెరూషలేమునకు వచ్చినారు. యేసు ప్రభు బంధువులలో, నిలవైన వారిలో, ఆడుకునే బాలురల్లో లేడు. కానీ వాళ్ళకి యేసు ప్రభు అంటే బాలుడైన క్రీస్తు మందిరములో కనబడ్డాడు. అక్కడ పండితోత్తముల దగ్గర లేఖనాల గురించిన ప్రశ్నోత్తరాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ మందిరంలో వారికి కనబడ్డాడు ప్రభు. ప్రియమైన సహోదరులరా, ప్రభు ఎక్కడ మనకు దొరుకుతాడు అనేది మనము ఎంతో అవగాహన కలిగి ఉండాలి. మన పద్ధతులు, మన ఆచారాలు, మన ఆలోచనలు లోకుల సాంప్రదాయాలు, ఆచారాలలో, మత ముసుగులో, కులాల వ్యవస్థలో వెతికితే అక్కడ మనకి ప్రభు దొరకడు. జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. త్వరగా దిగి రావాల. ప్రియమైన సహోదరులరా, పెద్ద కుమారుడిలో మార్పు లేదు. మనిషి ఏమో ఇంట్లోనే ఉన్నాడు. చాలామంది ఇలాగా మత సంబంధమైన వారుగా ఉంటారు. మా అబ్బ పాస్టరు, మా తాత పాస్టరు, మా నాన్న పాస్టరు, మా బావ పాస్టరు, మా మేనమామ పాస్టరు, మా తోడలుడు పాస్టరు. అసలు బైబిల్ ఏంటి, ప్రార్థన అసలు బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, పెద్ద అధ్యాయం ఏంటి, మొదటి పుస్తకం ఏంటి, లాస్ట్ పుస్తకం ఏంటి, ఇవన్నీ మాకు తెలియదా? మాకు నువ్వు చెబుతావా? అసలు మేము 4 తరాలు 5 తరాల నుండి యేసు ప్రభువును కొలుస్తున్నామంటారు. ఎన్ని తరాలుగా కొలిసినా, ఎన్ని తరాలుగా ఆరాధించినా, నువ్వు ఎప్పుడు రక్షణ పొందినావు? నీకు మారు మనస్సు అనుభవం ఉందా? పాత జీవితాన్ని జయించిన అనుభవం నీకుందా?
లోకాశలను జయించే సామర్థ్యము నీకున్నదా? ఇది ప్రాముఖ్యమైన విషయము. కానీ 3-4 తరాలుగా సేవ చేయడము కాదు. వాళ్ళు చేశారు, మంచిదే, అలాంటి వాళ్ళకి పుట్టినావు, ఇంకా మంచిదే. కానీ నీకు మారు మనసు అనుభవం ఉందా? యేసుక్రీస్తు రక్షణ వ్యక్తిగతంగా నీవు ఎరుగుదువా? నీవు పాపినని గ్రహించినావా? నీ శరీరంలో మంచిదేది లేదని గ్రహించినావా? నువ్వు ఎలాగా మార్పు పొందినావు? ఎప్పుడు రక్షణ పొందినావు? ఎలాగా రక్షణ ఆనందాన్ని నీవు కలిగి ఉన్నావు? క్రీస్తు పూర్వము నువ్వు ఎలా ఉన్నావు? క్రీస్తు శకం అంటే క్రీస్తు రాకముందు, క్రీస్తు వచ్చిన తర్వాత నీ జీవితంలో జరిగిన మార్పులేంటి? నీకు నీవే నేను మారాను అనుకుంటున్నావా? లేక మీ ఇంటి వారు, బంధువులు, నీకు తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా మారినాడు అని? ప్రియమైన సహోదరులారా, మన గురించి మనం మారామో అని చెప్పుకోవడం కాదు. మనం మారామో లేదో మనల్ని రోజు గమనించే వాళ్ళు చెప్పాలి. నీ నోరు కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నీ గురించి చెప్పాలి. అప్పుడు అలాగా ఉన్నాడు, ఎంత మారిపోయినాడు, ఆ యేసు ప్రభు ఏం చేసినాడో కానీ అబ్బాబ్బాబ్బా, నిజంగా ప్రభు ఉన్నాడయ్యా, ఎంత మారిపోయినాడనే సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మతం అనే మేడి చెట్టుని దిగిరండి. కుల సాంప్రదాయాలు, మత సాంప్రదాయాలు, లోకాచారాలు, మార్పు లేని జీవితంలో నుండి బయటికి రండి. ప్రియమైన సహోదరులరా, ఒకతను ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలు ఏవి అన్నాడు ప్రభు దగ్గరికి వచ్చి. అంటే ప్రభు అన్నాడు, నీ దేవుడైన నీ ప్రభువుని పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని ప్రభు చెబితే అతను ప్రభువునే మెచ్చుకున్నాడు. అబ్బా, బాగా చెప్పావు బోధకుడు అన్నాడు. నన్ను మెచ్చుకోవడం ఏంటయ్యా నువ్వు? నన్ను మెచ్చుకోవడం ఏంటి? ప్రభు అన్నాడు, నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అన్నాడు. అంటే అతను ఒక శాస్త్రి. ప్రియమైన సహోదరులరా, నీవు దేవుని రాజ్యంలో ఉన్నావు అనలేదు, నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అన్నాడు. అదే శిలువ మీద కుడి ప్రక్కన ఉన్న దొంగ, యేసు నీ రాజ్యముతో కూడా నువ్వు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉన్నావు అన్నాడు. శాస్త్రులు, పరిచయులను ఉద్దేశించి ఆయన అన్నాడు, సున్నం కొట్టిన సమాధులారా, వేషధారులారా, మీకంటే ముందుగా సుంకరులు, వేశ్యలు దేవుని రాజ్యంలో చేరతారు అన్నాడు. మేమే పెద్ద పరిశుద్ధులం, శుద్ధపూసలం, ఆ జన్మ పరిశుద్ధులం అనుకుంటున్నారు. కానీ మీకంటే ముందుగా సుంకరులు, వేశ్యలు పరలోక రాజ్యంలో చేరతారు అని చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, శాస్త్రులు, పరిచయులు ఏంటంటే ఎప్పుడు సుంకరుల మీద పడి ఏడుస్తుంటారు. మగ్దలేని మరియమ్మ ఎటువంటి స్త్రీ, 7 దయ్యములు పట్టిన వ్యక్తి. సమరయస్తే ఎటువంటి వ్యక్తి, 5 మందితో సంసారం చేసి 6వ వానితో సంసారాన్ని కొనసాగిస్తూ ఉన్న వ్యక్తి. కానీ అలాంటి వాళ్ళు
ప్రభు ద్వారా ఎలాగా పరిశుద్ధమైన వారిగా మారిపోయినారు, ఎంత పరిశుద్ధంగా వారు జీవించారు. మార్పు అనేది అలా ఉంటుంది. మార్పు అనేది జక్కయ్య త్వరగా దిగిరమ్మంటే సంతోషంగా వచ్చాడు. సంతోషంగా వచ్చాడు. ప్రజలందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. వీడు సుంకరి, గుత్తదారుడు, లంచగొండి ఎంతోమంది దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు. ఇతని ఇంటికి ప్రభు వెళ్ళడం ఏంటి, అతనితో కలిసి భోజనం చేయడం ఏంటని ఈ శాస్త్రులు, పరిచయులు గొనుక్కుంటున్నారు. జక్కయ్య అంటాడు, ప్రభువా, ఇదివరకు నేను ఎవరి దగ్గర అన్యాయముగా డబ్బులు తీసుకున్నానో వారికి తిరిగి 4 అంతలు ఇచ్చేస్తున్నానయ్యా. మార్పు అంటే అది. అంతకుముందేమో డబ్బు పిచ్చి, ధన వ్యామోహం, ధనాపేక్ష, దేనికైనా వెనకాడడు. కానీ మార్పు కలిగిన తర్వాత డబ్బు మీదనే దాడి చేసినాడు. ఎవరికైతే నేను అన్యాయముగా వారి దగ్గర తీసుకున్నానో వాళ్ళకి 4 అంతలు ఇచ్చేస్తున్నానయ్య అన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇటువంటివేవి లక్షణాలు పెద్ద కుమారుడిలో లేవు. అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ సంబరంగా ఉన్నారు. పెద్ద కుమారుడిలో తండ్రి మనస్సు లేదు, అతనిలో దాసుని మనస్సు ఉన్నది. అసలు తమ్ముడు వచ్చాడని సంతోషపడాలి కదా. తండ్రి సంతోషపడుతున్నాడు, పని వాళ్ళు సంతోషపడుతున్నారు. మొత్తము ఆ ప్రాంగణమంతా మాశ్చర్యాలతో, సంబరాలతో ఒక మహోత్సవంలాగా అక్కడ ఉంది. పండుగ వాతావరణం నెలకొంది అక్కడ. ఓ గుమగుమలాడే వంటలు, అద్భుతమైన ఆనంద సంతోషాలు అక్కడ ఉన్నాయి. దేవుని స్తుతిస్తున్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్న కుమారుడు క్షేమంగా, సురక్షితంగా తండ్రి దగ్గరికి వచ్చినాడు. మోయాబు దేశంలో నుండి రూతమ్మ బెత్లెహేము వచ్చినప్పుడు, బోయజు పొలంలో పనులు ఏరుకోవడానికి వచ్చినప్పుడు బోయజ్ అన్నమాట, అమ్మాయి, నీవు యెహోవా రెక్కల నీడ క్రింద సురక్షితముగా ఉన్నట్లుగా వచ్చితివి. చూశారా, రక్షణ పొందడం అంటే అర్థమేమని? సురక్షితముగా ప్రభు శిలువలో చాపిన రెక్కల నీడలో నివసించడం. అసలు రక్షణ అంటే అర్థమేమని? రక్షణ అనే మాటకి గ్రీకు భాషలో సోజో అంటారు. సోజో అంటే ఒక తల్లి తన 6 నెలల బిడ్డకి పాలిచ్చి, ఒడిలో కూర్చోబెట్టుకొని పాలిచ్చి, అలాగా వీపు నిమురుతూ పాలు తాగిన తర్వాత ఆ ఊయల్లోనో మంచం మీదనో సోజో బేట అంటారు. అంటే నిమ్మలంగా నిద్రపో, నీకేం భయం లేదు, నిమ్మలంగా నిద్రపో, నేనున్నాను. ఆ శిశువుకి ఏమీ ఈగ వాలకుండా ఆ తల్లి చూసుకునే విధానాన్ని ఏమంటారంటే సోజో. దానికే రక్షణ అని పేరు. ప్రియమైన సహోదరులరా, మారు మనసు పొందడం, పశ్చాత్తాపం పొందడం, పాపాల విషయంలో కన్నీరు మున్నీరై విలపించడం, దేనికి సూచన? ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, నీవు నీ సరిహద్దులు సురక్షితము, ఆల్ ఈజ్ వెల్, నీవు సేఫ్ ప్లేస్లోకి వచ్చి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తోత్ర. ఆ తమ్ముడు సురక్షితముగా వచ్చినాడు. పనివాడు చెబుతున్నాడు,
పెద్దయ్య గారు, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెను అనెను. సురక్షితముగా వచ్చినాడు. ఎవరైతే వారి పాపాల విషయమై పశ్చాత్తాపంతో ఏడుస్తారో, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని నా కొరకే అని అంగీకరిస్తారో, వారు సురక్షితమైన స్థలములోనికి వచ్చి ఉన్నారు. అది మొదలుకొని వారికి సురక్షితమైన నివాసం, పర్ణశాల, వారి జీవిత దినములు రమ్యముగా ఉంటాయి. రక్షణ పొందడం అంటే ఏమనుకున్నారు? మన విమోచన క్రయధనం చాలా గొప్పది. ఎన్ని వేల లక్షల కోట్లు పెట్టి కొనదగినది కాదది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఒకడు తన జీవిత కాలమంతా సంపాదించిన పాప క్షమాపణ పోగొట్టుకోలేడు ఆ డబ్బుల చేత. అది డబ్బులిచ్చి కొనేది కాదు. పేతురు యోహానుల మీద అభిషేకం చూసి ఆ గారడేవాడు అన్నాడు, డబ్బులు పెట్టి వాళ్ళ ముందు, మీకున్న అభిషేకం నాకు కూడా వచ్చేటట్లుగా చేయండి, డబ్బు తీసుకున్నాడు. చూడండి, డబ్బు చేత నువ్వు దేవుని వరాన్ని కొంటావా? నీ హృదయము మంచిది కాదు. నువ్వు వెంటనే పశ్చాత్తాపపడు. ఒకవేళ దేవుడు నిన్ను క్షమిస్తాడు అంటే అదేదో నా మీదికి రాకుండా మీరే వేడుకోండి అన్నాడు. బాగుంది. వాడి కడుపు నొప్పేస్తే పేతురు నువ్వే మాత్రం మింగయ్యా అన్నట్టుంది. అతనికి ఆకలైతే పేతురు నువ్వే భోజనం తిన్నాయా అన్నట్టుంది. ప్రియమైన సహోదరులరా, మార్పు పొందయ్యా, దుష్ట హృదయాన్ని మానుకో అంటే అసలు నువ్వు డబ్బులిచ్చి దేవుని వరాన్ని కొంటావా? ఎంత గర్వం నీకు! అసలు ఏమనుకుంటున్నావు? కానీ అతను అదేదో నా మీదికి రాకుండా, నాకు హాని జరగకుండా మీరే నా కొరకు వేడుకోండి అన్నాడు. నువ్వు మారాల్సింది నువ్వు, మార్పు పొందాల్సింది, పశ్చాత్తాపడాల్సింది నువ్వు. ప్రియమైన సహోదరులరా, రక్షణ పొందడం అంటే సురక్షితముగా జీవితాన్ని కొనసాగించడం. అది ప్రారంభం. మూర్ఖతరానికి వేరై రక్షణ పొందుడి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారందరూ ఆత్మరక్షణ పొందుతారు. ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారు. ప్రియమైన సహోదరులరా, ప్రభు దగ్గరే సంపూర్ణమైన విమోచన, ఆయన దగ్గర సంపూర్ణమైన రక్షణ ఉన్నది. అందుకే ఆ కుమారుని బట్టి ఆ ప్రాంగణమంతా ఆహ్లాదకరంగా మారిపోయింది. సంబరాలు, సంతోషాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ మార్పు లేనోడు, భక్తిహీనుడు, కుమారుడే కానీ మనస్సు అనేది బానిసత్వంలో ఉంది. తనలో అసూయ కలిగింది. కడుపులో ఎంత కుళ్ళు పెట్టుకున్నాడో చూడండి. కడుపులో మండిపోయింది వాడికి, పెద్దోడికి. ప్రియమైన సహోదరులరా, మనం ప్రార్థన చేసిన వాళ్ళు బాగుపడి మన కళ్ళ ముందే ప్రభు కొరకు గొప్పగా వాడబడుతుంటే, ఆత్మీయంగా వర్ధిల్లుతుంటే, కొంతమందికి ఆత్మ సంబంధముగా అసూయ, కుళ్ళు. నేను కదా నీకు సువార్త చెప్పినది,
నేను కదా నిన్ను మందిరానికి నడిపించినది, నేను కదా నీకు ఆత్మీయ సలహాలు చెప్పినది, మెలకువలు చెప్పినది అని వాళ్ళని అదో రకంగా చిన్న చూపు చూస్తారు. ఈ పెద్ద కుమారుడికి కోశాన తమ్ముడు వచ్చాడనే సంతోషము లేదు. అసలు ఎవడు వాడు, నీ తమ్ముడు వచ్చాడు, నా తమ్ముడా, ఎవడాడు, నా తమ్ముడు ఎప్పుడు చచ్చిపోయినాడు పో. ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. అసలు నా తమ్ముడు అనే మాట రాలేదు అతనికి. అతడు కోపపడి లోపలికి వెళ్ళనల్లకపోయెను. ఇంకా లోపలికే రాలేదు. అంతవరకు లోపలే ఉన్నాడు, తండ్రి ఆవరణంలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు లోపలికి రానాయనంటే నేను రానంటే రానన్నాడు. కోప్పడినాడు. ఇతనొక్కడే ఆ ప్రాంగణంలో కడుపులో మండినవాడు, ఇతనొక్కడే. అనేకసార్లు ప్రభు విశ్రాంతి దినమందు సమాజ మందిరంలో రోగులని, దురాత్మలు వచ్చిన వాళ్ళని, కాళ్ళు చేతులు బాగలేని వాళ్ళని బాగు చేసినప్పుడు, పక్షవాత రోగుల్ని బాగు చేసినప్పుడు అక్కడున్న శాస్త్రులకి, ప్రధాన యాజకులకి, పరిచయులకి సంతోషపడతారా? వాళ్ళకి కడుపులో మంట. బాగైన వాళ్ళను పట్టుకొని అసలు ఎప్పుడు బాగుపడేది, ఎప్పుడు స్వస్థత పొందేది విశ్రాంతి దినమందున అని వాళ్ళ మీద వాళ్ళు గదురుకుంటారు, వాళ్ళ మీద కోపంగా మాట్లాడతారు. బాగుపడ్డారనే సంతోషం వారికి ఉండదు. కానీ వాళ్ళకి బలి కావాలి, కనికరం వద్దు వాళ్ళకి. అందుకే ప్రభు వాళ్ళని అన్నాడు, మీ గాడిద, మీ గొర్రె కానీ ఆ విశ్రాంతి దినమందు కోతిలో పడిపోతే మీరు వెళ్ళి బయటికి తీయరా? ఈరోజు విశ్రాంతి దినం కదా, రేపు చూద్దాం అని అట్లాగా పెడతారా? అట్లే పెడితే ఏమవుతుంది? తెల్లారికల్లా చచ్చిపోతుంది గాడిద కానీ గొర్రె కానీ. మరి 18 ఏళ్ల నుండి సాతాను కట్ల చేత బంధించబడిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెని విశ్రాంతి దినమందు బాగు చేయడం తప్ప అని ప్రభు వాళ్ళని అడిగాడు. ప్రభు ఎప్పుడు బాగు చేసిన శాస్త్రులకి, పరిచయులకి, మత సంబంధమైన పెద్దలకి కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్, కుళ్ళు, కోపంగా చూస్తారు. ఈయనను ఎట్లా, ఏ రకంగా చంపాలి, ఏ రకంగా ఈయన సిక్కుతాడని లోపల కుళ్ళు, దురాలోచన చేస్తారు వాళ్ళు. ఈ పెద్ద కుమారుడు కూడా ఆ బ్యాచే. శాస్త్రులు, పరిచయులు, మత సంబంధమైన బ్యాచ్ ఇతను. అసలు యేసు ప్రభువుని ఎందుకు ఆ ప్రజలంతా ఒకటే పట్టున కేకలేశారు? పొంటియస్ పైలాట్ ఏమి గ్రహించాడు? అసలు ఈయనలో ఏ దోషము లేదు, మరి ఈ ప్రజలెందుకు ఈయన మీద అంతగా సిలువ వేయమని కేకలేస్తున్నారంటే వీళ్లకు ఈయన మీద అసూయ ఉంది. అసూయ వాళ్ళకి. ఎక్కడో వడ్లవాడు, చీకటి గలిలయ ప్రాంతాలలో పుట్టి పెరిగినవాడు, పాండిత్యం లేనివాడు, వడ్రంగివాడు, వడ్లవాడు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఈ జ్ఞానం ఎట్టిది, ఈ బోధ ఎట్టిది, ఈ అద్భుతాలు ఎక్కడివి, ఈ కార్యాలు, స్వస్థతలు ఎక్కడివి తనకి? అసలు ఎవరితను అని కుళ్ళు వాళ్ళకి భయంకరమైన అసూయ. ఆయన్ని చంపాలని, ఇదిగో లోకము ఆయన వెంట వెళ్ళిపోయినది,
లాజరును సమాధిలో లేపిన తర్వాత 3 రోజుల తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళకి కడుపులో గ్యాస్ ట్రబుల్ పెరిగింది, మంట తీసుకున్నది, ఆ గుండె పట్టుకున్నది, గొంతు పట్టుకున్నది, అందరికీ అర్థం కాలేదు. ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇదిగో లోకము ఆయన వెంట వెళ్ళిపోయినది, ఎలాగైనా ఆయన్ని తొందరగా తుంచేయాలి, తొందరగా ఆయన్ని ఏదో ఒకటి చేయాలని వాళ్ళు అర్జెంటుగా మతోన్మాదులందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఎవరికి మోసం చేశాడని, ఎవరికి హాని చేశాడని, ఎవరికి దగా చేశాడని ఆయన్ని తుంచివేయాలనుకుంటున్నారు. కేవలం అసూయ, అసూయ, కేవలం అసూయ. తమ్ముడి మీద ఎంత అసూయ ఉందో చూడండి. అక్కడ కయ్యూను హేబేలు అన్నదమ్ములే కదా. హేబేలును దేవుడు మెచ్చుకున్నాడు, కయ్యూనును మెచ్చుకోలేదు. అతనిలో సత్క్రియ లేదు, విశ్వాసం లేదు. అందుకే వాడు ముఖం మార్చుకున్నాడు. హేబేలును పొలంలోనికి రమ్మని హతమార్చినాడు. ఎందుకు అంటే హేబేలు క్రియలు మంచివి, తన క్రియలు చెడ్డవైనందున కయ్యూను దుష్టుని వంటి వాడై తమ్ముణ్ణి చంపినాడు. చూడండి ఎంత, ఇప్పుడే కాదు, అనాది కాలం నుండి సొంతము తోడబుట్టిన వాళ్ళ మధ్యలోనే ఎవరన్నా పైకి వచ్చినా కూడా లోపల కుళ్ళు పెట్టుకొని, దగాకోరుతనం పెట్టుకొని కుట్రలు చేసే అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ప్రియమైన సహోదరులరా, ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. యేసు ప్రభువుని కేవలం అసూయ చేత వాళ్ళు చంపమని కేకలేశారు. ఇక్కడ చిన్న కుమారుడు సురక్షితంగా వచ్చినందుకు తండ్రి సంబరాలు చేస్తుంటే, పెద్ద కుమారుడేమో కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. కొన్ని చోట్ల పెళ్ళిళ్ళు జరుగుతుంటే సొంతము అన్న కానీ తమ్ముడు కానీ, తమ్ముడి పెళ్ళి అయితే అన్న అలుగుతాడు, అన్న పెళ్ళి అయితే తమ్ముడు అలుగుతాడు. ఏమంటే అసూయ. ప్రియమైన సహోదరులరా, అసూయ అనేది ఒక భయంకరమైన రోగం, భయంకరమైన రోగం. అసూయ అనే కణాలు ఎక్కడ కూడా శరీరంలో మొలవకూడదు. ఇతనికి ఎందుకు కోపం వచ్చింది, ఇతని సొమ్మేం పోయింది, ఇతని సొమ్మేమన్నా తిన్నాడా, తన సొమ్మేమన్నా, తన సొమ్ముతో ఏమైనా ఖర్చు పెడుతున్నాడా, తండ్రి ఏమైనా. ఎందుకు కోపం, కోపపడి అంటే ముఖం మార్చుకున్నాడు, ముఖం మార్చుకున్నాడు. కడుపులో బాధ, ఒకసారి ఎక్స్రే తీద్దాం రండి. ఎందుకమ్మా ఇతని కోపం వచ్చింది, ఇంత కోపం వచ్చింది? ఎవరు పిలిచినా రాలేదు లోపలికి. ఇంకా డైరెక్ట్గా తండ్రి వచ్చాడు. తండ్రి బయటకు వచ్చి, రానైనా లోపలికి రానైనా అని ఎంత బతిమాలుకున్నా కూడా రాలేదు. లోపలికి రమ్మంటే రాలేదు, బతిమాలుకుంటున్నాడు తండ్రి, రాలేదు. ఏం నాయనా, ఏమి, ఎందుకు అలాగున్నావు, బాగున్నావు కదా పొద్దున్నే పొలానికి వెళ్ళేటప్పుడు, నిన్న కూడా బాగున్నావు కదా, ఈరోజు ఏమైంది నీకు, వాట్ హ్యాపెండ్, ఏమైంది, ఏమైందంటే అప్పుడు చెప్తాడు.
ఎక్స్రే తీద్దాం రండి, కడుపులో ఏముందో. 29వ వచనంలో, అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు, అంటే ఈ నీ కుమారుడు అంటున్నాడు కానీ నా తమ్ముడు అనలేదు. ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. అక్కడ యాకోబు గుడారాల్లో నివసించి సాధువుగా ఉంటే, ఏశావు వేటగాడై అరణ్యములో తిరిగేవాడు. ఇక్కడ పెద్ద కుమారుడేమో క్రొవ్విన దూడ కోసం అలిగితే, మేకపిల్ల కోసం అలిగితే, అక్కడేమో ఏశావు చిక్కుడుగాయ కూర కోసం జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసినాడు. ప్రియమైన సహోదరులరా, పెద్ద కుమారునిలో బలి ఉంది, ఆజ్ఞలు పాటిస్తున్నానన్నాడు. అక్కడ ఒక అతను ప్రభు దగ్గరికి వచ్చాడు కదా, యవనస్తుడు, అలాగే ధనవంతుడు. ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కారం చేసి, సద్బోధకుడా, నిత్య జీవంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలి అన్నాడు. ప్రభు అన్నాడు, ఏంటయ్యా నన్ను మంచివాడు అంటున్నావు? దేవుడు ఒక్కడే మంచివాడు. అయినా నీవు నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలు గైకొనుము అన్నాడు. ఏ ఆజ్ఞలు అన్నాడు. మళ్ళీ అతను, ఆ యవనస్తుడు, అదేనయ్యా మిగతా 6 ఆజ్ఞలు, మొదటి 4 దేవునికి మానవునికి సంబంధించినవి, మిగతా 6 మానవులకి సంబంధించినవి అని 6 చెప్పాడు. అవా, నేను బాల్యము నుండి వాటిని అనుసరిస్తున్నాను అన్నాడు. అంతేకాకుండా ఇక నాకేమి కొదువ అన్నట్లుగా ఒక రకంగా ముఖం అదో రకంగా గర్విగా ప్రభువుని చూశాడు. ఇంకా నాకేం కొదువ, చిన్నప్పటి నుంచే ఈ ఆజ్ఞలు పాటిస్తున్నాను అన్నాడు. అయితే అతని మామూలుగా మనం అక్కడెక్కడ చెప్పాలంటే కాలర్ ఎగరేసినాడు అంటారు. అతని పరిస్థితి అలాగే ఉంది. సింపుల్, అంతేనా? నేను అవి చిన్నప్పటి నుంచే నేను బాల్యం నుండి అనుసరిస్తున్నాను, ఇంకా నాకేమి కొద్దువా అని కాలర్ ఎగరేసినట్టుగా ఉంది. అయితే ప్రభు అతన్ని ప్రేమించినాడు. తెలియదు పాపం అని అతన్ని ప్రేమించి దయతో చెప్పినాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది బిడ్డ. ఏంటి అంటే, నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచి నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆ మాటకు ఒక్కసారిగా ఆ యవనస్తుడు ధనవంతుడు అతని ముఖంలో పేలాలేగినాయి. మాడిపోయింది ముఖం, కళ తప్పింది. బంగారంలాగా ప్రకాశించుతూ వచ్చాడు. ఆ మాటకి నీకు ఒకటి కొదువుగా ఉన్నదని ఆ మాటకే బొగ్గైపోయింది ముఖం. బొగ్గు ముఖం పెట్టుకొని అక్కడి నుంచి క్షణాల్లో గల్లంతైపోయినాడు. చూశారా? మరి అతనేమన్నా దుర్మార్గుడా, వ్యభిచార, దొంగన, హంతకుడా, లంచగొండ? చాలామంది అనుకుంటారు.
తప్పులంటే ఇవేనని. నేను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఎవరికి మోసం చేయలేదు, ఎవరిని అన్యాయంగా కేసులో ఇరికించలేదు, అబద్ధాలు చెప్పలేదు, అలాగే పొరుగువారి స్త్రీని ఆశించలేదు, వాళ్ళ వస్తువులు ఆశించలేదు, నేను మంచోడిని అంటారు. మంచివాడు ఒక్కడేనైనా, మంచివాడు ఆయన ఒక్కడే. మనమందరం పరమ దుర్మార్గులం. నేను మీకంటే ఇంకా డబల్. పౌలు గారు ఏమన్నాడు? పాపులలో ప్రధానుడను అన్నాడు. పౌలు గారు ప్రపంచంలో పాపులలో మొదటి ముద్దాయి. అది ఆయన కేటాయించుకున్నాడు. అలాగే నేను ఒక ఇండియన్గా భారతదేశంలో పాపులలో నేను మొదటి ముద్దాయిని, నెంబర్ 1 ముద్దాయి. ప్రియమైన సహోదరులరా, అసలు ఏముందండి మనలో? ఏ మంచి ఉందని, ఏ నీతి ఉందని? అసలు నేను మంచునని చెప్పడానికి నోరెలా వస్తూ ఉంది నీకు? నేను యథార్థవంతుని చెప్పడానికి ఎలా వస్తుంది నోరును? నాలో పాపము లేదు అన్నవాడు అబద్ధికుడు, వానిలో వాక్యము లేదు అంటున్నాడు. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. అసలు ఏ మంచి ఉంది? పౌలు గారు ఏమన్నాడు? నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును. మీరంతా మనమంతా ఎరుగుదుమా? అసలు మనలో ఏ మంచి లేదు, ఏ మంచి లేదు. మంచివాడు ఒక్కడే, ఆయన ఒక్కడే మంచివాడు. తల్లిదండ్రులకు జన్మించిన ప్రతి ఒక్కరిలో ఏ మంచితనం లేదు, ఏ మంచితనం లేదు. నేను మీ అందరికంటే పగలు మోసగాడిని, పగలు దుర్మార్గుడిని. చాలామంది అంటారు వాడు పగలు మోసగాడరా అంటారు. ఏ పేర్లు ఉన్నాయో వాటన్నింటినీ చెప్పినా కూడా ఇంకా నేను వాటికి ఎక్కువగానే నీచమైన పనులు కలిగి ఉన్నవాడిని. ప్రభు మంచివాడు, ప్రభుకాంత్ అనేవాడు పాపి, దుర్మార్గుడు. ప్రభు మంచివాడు. ప్రియమైన సహోదరులరా, అసలు మనలో ఏ మంచి ఉందని, మనలో ఏ నీతి ఉందని? ప్రభు లేకపోతే మనం ఎవరిమి? మనం ఏ పాటి వారిమి? అసలు మనం ఏమైనా అయి ఉన్నామంటే అది ప్రభువు మనకివ్వటాన్ని బట్టే, అంతేగాని ఆయన లేకుండా మనం ఏమీ లేని వారిమి, శూన్యం. అసలు ఈ పెద్ద కుమారుడు తమ్ముణ్ణి ఏ కరువు పెడుతున్నాడు? తండ్రి దగ్గర ఒక్కటిగా చెబుతున్నాడు, ఒక్కొక్కటిగా. ఎప్పుడూ చాలామంది ఎదుటి వాళ్ళనే తక్కువగా మాట్లాడతారు, తృణీకరిస్తారు. వాళ్ళేదో దుర్మార్గులని, వీళ్ళేదో ఈ మనిషి మంచోడని చెప్తుంటారు. లోకంలో అనేక రకాల అనేక మంది ఈ పెద్ద కుమారులాగా దొరలాగా తిరుగుతున్నారు. కానీ అలాంటి పెద్ద కుమారుడి మనస్తత్వం మనలో ఉండకూడదు. మిగతా వివరాలు తర్వాత విందాం.